ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వేసిన అక్రమాలే లేఅవుట్లు పై కఠిన చర్యలు తీసుకుంటామని టుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే ప్రారంభించామని అన్నారు. నోటీసులు ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు మా ఈసీ గారు కూడా ఇచ్చేస్తున్నారు, ఇచ్చేమని చెప్పేసాం. కోర్లో 34, నెల్లూరు టౌన్ అండ్ రూరల్ 32, ఈరోజు ఎక్కడ పట్టినా ఒకటే డిస్కషన్. అనాధికార లేఅవుట్లు ఏం చేయబోతున్నారు, వాటి మీద ఇప్పుడుండేటువంటి మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మా సిపో వాళ్ళు కానీ అందరూ కూడా అనేది ప్రజల్లో ఒక డిస్కషన్ ఉంది. ఎవరు వచ్చినా మా చైర్మన్లు ఒకటే మాట చెప్తున్నారు, ఉక్కుపాదం మోపుతాం. నేను కూడా అదే చెప్తున్నా. అక్రమ లేఅవుట్లపై అనధికార అదే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వేసిన లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. అది కూడా ఊరినే మీకు చెప్పడం కాదు, స్టార్ట్ చేశాం. నిన్నే మా సిపిఓ గారు వీసీ గారు కూర్చొని ఇప్పుడు మున్సిపాలిటీలో కమిషనర్లకి, అదే రకంగా నెల్లూరు టౌన్లో కార్పొరేషన్ కమిషనర్ గారికి, అంటే ఆయన వీసీ కమిషనర్ ఆయనే కాబట్టి, అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి, డిప్యూటీ తహసీల్దార్లకి అందరికీ లెటర్లు రాసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. మేము ఊరికే చెప్పడంలా చేస్తామని ఆల్రెడీ చేసే పని కూడా నిన్న మా సిపిఓ గారు వీసీ గారు అందరూ కలిసి నిన్న లెటర్లు పంపుతామని చెప్పడం, మేము ముందుగానే మాట్లాడుకోవటం. మొన్న అది మాస్టర్ ప్లాన్ రోజు అది నిన్న నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రేపు లోపల అందరికీ లెటర్లు వెళ్తాయి. ఏ పంచాయతీలో ఆ పంచాయతీ సెక్రటరీలు, ఆ మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి. రాళ్ళు పెరికేయాలి, వాళ్ళ కంచెలు పెరికేయాలి. అక్కడ బోర్డు పెడతాం. అందరూ ఏం చేస్తున్నారు, ఏదో బెదిరించేదో చేస్తున్నారు. అటువంటిది ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ శాఖ మంత్రి నారాయణ గారికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ చెడ్డ పేరు వచ్చేది ఏది కూడా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి గట్టిగా చెప్పున్నాం, ఎవరైతే అశ్రద్ధ వహించారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. దీంట్లో రాజీ లేదు. వారు వెనక ఎటువంటి వారు ఉన్నా సరే ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే మాకు అంత మంచి ఆఫీసర్లు ఉన్నారు, ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తాం. అదే రకంగా ఈరోజు చూస్తే నోడా పరిధిలో 265 అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. దాదాపు 1300 ఎకరాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో. మరి ఏం చేస్తున్నారో, ఏం చేశారో మాకు అర్థం కాని పరిస్థితి. మరి వీటన్నిటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తూ ఉండా. ఏపీ రుడా 2016 యాక్ట్ ప్రకారం అక్రమ లేఅవుట్లపై చర్యలు మొత్తం కఠినంగా తీసుకోవడం జరుగుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నోటీసులు జారీ చేసిన తర్వాత, ఇందాకనే చెప్పాను, ఈ రాళ్ళు పెరికేయటం, అక్కడ బోర్డు పెట్టడం. అక్కడ ఏమవుతుందంటే మా వాళ్ళు బోర్డు పెట్టేస్తారు, వీళ్ళకి రాగానే ఆ ఓనర్ దాన్ని పెరికేస్తున్నారు. ఎక్కడ బోర్డు పెడితే ఆ బోర్డు పెరిగితే ఆ లేఅవుట్ ఓనర్ మీద పోలీస్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వెనకాడే ప్రశ్నే లేదని కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు దాంట్లో అనధికార లేఅవుట్లో ఫ్లాట్లు కొంటే ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, అందరూ నష్టపోతారు. పేపర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం.
అదే రకంగా సోషల్ మీడియా ద్వారా కూడా మొత్తం తెలియజేస్తాం. అవగాహన సదస్సులు పెట్టబోతున్నాం. అందరు పంచాయతీ సెక్రటరీలతో, ఆ తహసీల్దారులతో, ఆ కమిషనర్లతో రేపు పండగ అయిన తర్వాత. అదే రకంగా ఎవరిని దీంట్లో వదిలే ప్రశ్న అంటూ ఉండదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అక్రమ లేఅవుట్లో ఒక ప్లాట్ కొంటే వచ్చే నష్టాలు, వాళ్ళకి ఇళ్ళకి అనుమతి వచ్చే ప్రశ్నే లేదు. అదే రకంగా ఆ ఇళ్ళకి బ్యాంకు లోన్ వచ్చే ప్రశ్నే లేదు. ఇవన్నీ కూడా లెటర్లు పెడుతున్నాం. రిజిస్టర్ ఆఫీస్ కూడా పంపిస్తున్నాం. రిజిస్ట్రేషన్ జరగకూడదని చాలా గట్టిగా చర్యలు తీసుకోబోతున్నాం అని కూడా మీకు తెలియజేస్తున్నా. మాది మాటలు చేసే ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం. చేసి చూపిస్తాం. అక్రమ లేఅవుట్లు ఇంక నుంచి వేయాలంటే దడదడలాడేటట్టు చేస్తాం. ఈరోజు చూస్తే ఇంకా కూడా మేము ప్రజల కోసం కొంతమంది, చాలామంది వీళ్ళు వ్యాపారస్తులు మొత్తం నారాయణ గారి దగ్గర గురించి చెప్పుకున్నారు. ఆయన ఇంతమంది 3 మ్యాన్ కమిటీ వేసి ఎన్ని లేఅవుట్లు అక్రమైనవో మొత్తం గుర్తించింది ఈ 3 మ్యాన్ కమిటీ. 260 లేఅవుట్లు, 1300 ఎకరాలు దాదాపు. ఈరోజు మేము చెప్పేది ఒకటే, అక్కడ చేస్తారు, రైల్వే స్టేషన్ ఏమైనా చేస్తారు, ఇబ్బందిలే, వాళ్ళని చూడరు, సరైన నెంబర్ పెడితే చాలు. అటువంటివి కాకుండా వాళ్ళకు కూడా గట్టిగా ఆదేశం ఇస్తున్నాం. చూసి చేయమని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్నాం. నెల్లూరులో నుడాని ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తయారు చేయాలని, నుడా మేము ఎన్నో డెవలప్ చేయాలని నేను చిన్నతనం నుంచి నాకు పనిచేసే అలవాటు. పోయినసారి కూడా మా నెల్లూరుకి ఏదో ఒకటి ఉండాలి, సాయంత్రం అయితే పోయి చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టడం జరిగింది అన్నాడు. పూర్తిగా చేసేతలకి టైం అయిపోయి ఓడిపోయాం. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వదిలేసింది. కొంతమేర కొంచెంగా ఎమ్మెల్యే సీతారెడ్డి గారు కొంచెం డెవలప్ చేశారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు నారాయణ గారు దాని మీద దృష్టి పెట్టున్నారు. ఇటుపక్క ఒకటి బోట్ క్లబ్బు, అటుపక్క రంగనాథ స్వామి పక్క గుడి దగ్గర అక్కడ కూడా వినాయకుని పార్క్ డెవలప్ చేసి ఆడ కూడా బోట్ క్లబ్బు మనం పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. నారాయణ గారు ఈరోజు చేస్తున్నారు. అదే రకంగా చూస్తే ఉంది అపార్ట్మెంట్ టైప్లో కూడా, అది కూడా ఆలోచన చేస్తున్నాం. ముందు ఆదాయాన్ని పెంచుకునే దాంట్లో ప్రయత్నంలో ఉన్నాం. అదే రకంగా లేఅవుట్లు వేయడం, వాటి ద్వారా మేము డబ్బు సంపాదించడం కూడా. అదే రకంగా ప్రజలు మాకుండే మంచి ఆఫీసర్లతో, ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, ఒక టౌన్ ప్లానింగ్ కానివ్వండి, వీసీ కానీ ఉండే మంచి ఆఫీసర్లతో నెంబర్ 1 నెల్లూరులో అతి త్వరలో మీ లేఅవుట్లు అన్నీ, లేఅవుట్లే కాదు బిల్డింగులు కూడా మొత్తం పర్మిషన్ లేని అన్నీ కూడా మీరు వాటికి అనుమతులు తీసుకొని మిమ్మల్ని శుద్ధంగా ఉండమని కోరుకుంటున్నాం. లేని పరిస్థితుల్లో ఉక్కు పాదం మోపుతాను కూడా. 100 ఎకరాల దాకా మా గవర్నమెంట్ స్థలాలు ఉంటాయి. ఎన్నిగా నేర్తే మరి తిరిగి గవర్నమెంట్కే స్వాధీనం చేస్తాం. ఇచ్చిన పాట ప్రకారం నిలబడతాం. ఉక్కు పాదం స్టార్ట్ చేసాం ఆల్రెడీ. పోరాటంలో అలుపెరగని పోరాట యోధులు, ప్రజా సమస్యలపై గలమెత్తే నాయకులు, తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిలిచే ధైర్యశీలులు, నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవన్ అన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుళ్ళు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరి సుందర రామరెడ్డి గారికి, కోటే వెంకటేశ్వర్లు గారికి, నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి, గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి, మార్కెట్ సురేష్ గారికి, పావుజన్ని శేఖర్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్ళు చిత్తూరు రాము, జనసేన పార్టీ 40వ డివిజన్ ఇన్ఛార్జి నెల్లూరు సిటీ మరియు సివి రమణ, జనసేన పార్టీ 24వ డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్. సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీయా రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన నెల్లూరు పెద్ద చెరుకూరు సిరి గార్డెన్స్ అంజనీ శ్రీకారం వెంచర్ లో మహిళలకు ముగ్గుల పోటీలు. పోటీలో విజేతలకు
మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా 50,000, మూడవ బహుమతిగా 25,000 శ్రీయా సంస్థ అధినేత అగస్టిస్ బాబు అందజేయనున్నారు. పాల్గొనదలచిన వారు 9133133322 నెంబర్ కి సంప్రదించగలరు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.